ఓపెన్ చేయాలి. తిరుపతిలో వెంటనే ఓపెన్ ఆఫీస్ ఓపెన్ చేయాలి. తిరుపతిలో గత ఒక నెల రోజులుగా మొత్తం టోటల్ ఊబర్ లాగౌట్ చేసి సమస్యల కోసం చాలా వరకు స్ట్రైక్ చేస్తున్నాం. అలాగే మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, సార్ నమస్తే సార్. మేము తిరుపతిలో ఓలా ఊబర్ అనే సంస్థలు నమ్ముకొని చాలా ఏళ్ళుగా అంటే దాదాపు 9 సంవత్సరాలుగా మేము జీవనాధారం కొనసాగిస్తాం. తిరుపతిలో ఓలా ఊబర్ ర్యాపిడో ఆన్లైన్ క్యాబ్స్ తోలుకుంటున్నాము. మా సమస్యలు పరిష్కరిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం. కరోనా తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కరోనా టైంలో ఉద్యోగాలు పోగొట్టుకొని చాలామంది ఈ ఓలా ఊబర్ అనేది ఆన్లైన్ సంస్థలను నమ్ముకొని చాలామంది సొంత వాహనాలు తీసుకొని నడుపుకుందామని చెప్పి ఆన్లైన్ ఓలా ఊబర్ నడిపే డ్రైవర్లు తిరుపతిలో ఓలా ఊబర్ ఆన్లైన్ బిజినెస్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మొత్తం టోటల్ ఊబర్ లాగౌట్ చేసి సమస్యల కోసం చాలా వరకు స్ట్రైక్ చేస్తున్నాం. అయినా కానీ ఊబర్ సంస్థ కానీ ఎవరు కరోనా తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కరోనా టైంలో ఉద్యోగాలు పోగొట్టుకొని చాలామంది ఈ ఓలా ఊబర్ అనేది ఆన్లైన్ సంస్థలను నమ్ముకొని చాలామంది సొంత వాహనాలు తీసుకొని నడుపుకుందామని చెప్పి మొత్తం టోటల్ ఊబర్ లాగౌట్ చేసి సమస్యల కోసం చాలా వరకు స్ట్రైక్ చేస్తున్నాం. అయినా కానీ ఊబర్ సంస్థ కానీ ఎవరు డ్రైవర్ల ఐక్యత